ఏప్రిల్ 20, 1972, 22 ప్రొద్దుటూ. ఓకే. సూపర్. 3 minutes లోనే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకే, ఏం ప్రిపేర్ అయ్యారండి? అంటే ఇది ఎందుకు డైవర్స్ అయింది అని ఉంది కదా సార్. అదే, ఏం ప్రిపేర్ అయ్యారు, ఎలా ప్రిపేర్ అయ్యారు సార్ మాకు చెప్పండి, టైం కలిసి వస్తుంది. సప్తమాధిపతి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అయ్యాడు సార్. ఓకే. కుజుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. లగ్న ఓకే. అష్టమాధిపతి శుక్రుడు కూడా, అంటే డిస్పోజిటర్ కుజుడు డిస్పోజిటర్ కూడా శుక్రుడు అయ్యి రోహిణి నక్షత్రం మీద ఉన్నారు సార్. ఓకే. అక్కడ మ్యారేజ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రాశితుల్య నవాంశలోకి వెళ్తే ఎలా వచ్చింది మ్యారేజ్ ప్రాబ్లం? కుజ అచ్చా, శుక్రుడి నుంచి వచ్చింది. రోహిణి రోహిణి నుంచి వల్ల. వచ్చింది. రోహిణి వల్ల వచ్చింది. ఏమొచ్చింది రోహిణి వల్ల? ప్రాబ్లం ఏమొస్తుంది? ఈగో ఇష్యూస్ ఉండొచ్చు సార్. జెలసీ, ఈగో ఇష్యూస్, ఈగో, జెలసీ. తండ్రి ఇన్వాల్వ్మెంట్. ఓకే. యాక్చువల్గా చాలా మంచి ఎగ్జాంపుల్ పిక్ చేసుకుని మంచి పని చేశాను. ఓకే, తర్వాత చెప్పండి. రాశితుల్య నవాంశలో కూడా కుజ శుక్రులు కలిసి ఉన్నారు సార్. ఓకే. అంటే సప్తమాధిపతి, ద్వితీయాధిపతి, లగ్న అష్టమాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. నవాంశ చూసినా కూడా వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉన్నారు. అయితే నవాంశ సప్తమాధిపతి స్పెషల్ పొజిషన్ తృతీయంలో ఉన్నారు సార్. ఓకే. ఎలా కన్ఫర్మ్ చేస్తాం డివోర్స్ అయిందని? సార్, వన్ మోర్ పాయింట్ సార్. D9 లో రాశితుల్య నవాంశ తీసుకుంటే శుక్రుడు అష్టమాధిపతి, ద్వితీయాధిపతి మార్స్ రెండు కలిపి 10th house లో అంటే రెండు కలిసి ఉన్నాయి. ద్వితీయ సప్తమ అష్టమాధిపతి D9 లో. నిజానికి నేను ఇప్పుడు క్లాస్ మొత్తం అందరికి మనం జస్ట్ దీనికి ముందే ఒక హారోస్కోప్ చూసాము. దాంట్లో ఏమన్నాం? లగ్న సప్తమాధిపతులు కలిసి ఉంటే డివోర్స్ అవ్వదు అని అన్నాం కదా. తర్వాత మిగిలిన దానికి ఇంకా కిందకి వెళ్ళను ఉన్నాయండి. ఇప్పుడు దానికి సరిగ్గా విరుద్ధంగా వచ్చింది చాట్. ఓకే, ఇప్పుడు రాశితుల్య నవాంశ తీసుకోండి, లగ్న సప్తమాధిపతులు కలిసి ఉన్నారు. అవునండి, కానీ వాళ్ళు ద్వితీయ అష్టమాధిపతులు కూడా అయ్యారు. కానీ లగ్న సప్తమాధిపతులు అయితే అవును కదా. అవునండి. ఓకే, చిన్న కరెక్షన్ ఏంటి అంటే ఒకసారి చూడండి. మార్స్ 22°24, వీనస్ 22°13. ఓకే, ఈ రెండు గ్రహయుద్ధంలో ఉన్నాయి. ఓకే, మార్స్ వీనస్ గ్రహయుద్ధంలో ఉన్నాయి. మార్స్ ఓడిపోయాడు, వీనస్ గెలిచాడు. ఓకే, రెండు ఒకటే డిగ్రీ మీద ఉన్నాయి, రెండు గ్రహయుద్ధంలో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. రెండు వేరే వేరే డిగ్రీస్ మీద ఉంటే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. 1 డిగ్రీ మీద ఉండకూడదు, లెస్ దాన్ 1 డిగ్రీ గ్రహయుద్ధంలో ఉండకుండా ఉంటే సార్, అది ఫస్ట్ రూల్. ఒకవేళ ఇలా కలిసి ఉంది అంటే ఒకటి శుక్రకుజులు కలిసి ఉన్నారు కదా. సో ఇంకోటి కూడా చూడండి, అంటే మనం ఇంకా ప్లానెట్స్ మనం నేర్పించలేదు, ప్లానెట్స్ నేర్పిస్తా 2 weeks తర్వాత. నేర్పిస్తే మీకు సప్తమంలో ఉన్న రవి. ఓకే, ఇన్సల్ట్. ఓకే, అమ్మాయి అబ్బాయి కంటే ఎక్కువ సంపాదించడం, లేకపోతే కొంత ఇన్సల్ట్ పొందడం. ఇన్సల్ట్ రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రకుజులు కలిసి ఉన్నారు కాబట్టి శుక్రకుజులు నపుంసకత్వాన్ని ఇస్తారు కొంత. ఓకే, బాగా క్లోజ్ కన్జంక్షన్స్, లేదా ఏదో ఒక ఎయిల్మెంట్ ఇస్తారు, ఏదో ఒక రోగాన్ని ఇచ్చే అవకాశం. ఓకే, దానివల్ల కూడా జరగచ్చు డివోర్స్. ఓకే, ఇంకేం చెప్పచ్చు? మోస్ట్లీ ఇది నవాంశ రాశితుల్య నవాంశలో చూడండి 10వ ఇంట్లో ఉన్నాయి రెండు గ్రహాలు. సో మేబీ ఉద్యోగానికి సంబంధించింది. తర్వాత ఈ అమ్మాయి
జీతం ఎక్కువ, అబ్బాయి జీతం తక్కువ, అలాంటి ఈగో ప్రాబ్లమ్స్, ఈగో ఇష్యూస్ మేడం గారు ఇందాక చెప్పారు కదా, ఆ ఈగో ఇష్యూస్ కూడా కావచ్చు. తర్వాత తండ్రితో అదే మావగారితో ఇష్యూస్, ఓకే, అల్లుడు మావ ఇష్యూస్. ఎందుకంటే రోహిణిలో ప్రజాపతి ఉన్నాడు, దక్ష ప్రజాపతికి శివుడికి గొడవ జరిగింది. సో ఇవి కూడా మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అడిగిన వారు వచ్చిందంటే వాళ్ళకి వాళ్ళు స్పెసిఫిక్ గా ఏం డౌట్ అడిగారో వాళ్ళకి క్లారిటీ వచ్చి ఉండేది. ఓకే, వై డివోర్స్, నేచర్ ఆఫ్ స్పౌజ్, సెకండ్ మ్యారేజ్ క్వాలిటీ అంటారు. అంటే సప్తాంశ అవి కూడా చూసి ఇంకా నిర్ధారణ చేయొచ్చు, 2-3 కారణాలు ఉన్నాయా. ఓకే, ఒకటైతే కనిపిస్తోంది, ఆ, ఆ, చెప్తున్నా కదా, ఈగో ఇష్యూస్ కానీ సెక్షువల్ ఎపటైట్ డిఫరెన్సెస్ అంటారు, అవి కానీ ఆ రెండు ఉండొచ్చు. ఓకే, సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అన్నది కదా క్వశ్చన్. రాశి తుల్య నవాంశ చూడండి. రాశి తుల్య నవాంశ చూస్తే, ఓకే, రాశి చూడండి, రాశి చక్రం 10th హౌస్ లో చంద్రుడు ఉన్నాడు. జన్మతార తీసుకుంటున్నాను. D9 చూడండి. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు జరిగిందో రాసి ఉంటే తెలిసి ఉండేది నా చౌరాశి. మే 1997. ఓకే, దీన్ని బట్టి కూడా మనకి ఎంత కరెక్ట్నెస్ ఉందో దీంట్లో తెలుస్తుంది. మే 1997 మర్కరీ జూపిటర్. ఓకే, న్యాచురల్ గా క్వాలిఫై అవుతాయి మర్కరీ జూపిటర్ ఎక్కడున్నా సరే, ఎందుకంటే అవి రెండు సప్తమ లగ్న సప్తమాధిపతులు కాబట్టి. దుస్వభావ లగ్నం అయి ఉంది, బుధుల్లో గురుదశ అయితే చాలు, ఇంకేం చూడక్కర్లేదు. ఎందుకంటే ఒకటి లగ్నాధిపతి అవుతున్నారు, ఒకటి సప్తమాధిపతి అవుతున్నారు, అలా అయినా సరిపోతుంది, ఇంకేమీ చూడక్కర్లేదు. ఓకే, నవాంశలో కూడా చూడండి, రవి ఉన్నాడు లగ్నంలో. దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు కొంత ఈగో ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లం మ్యారేజ్ లో ఈగో ఇష్యూస్. సాటర్న్ ఆస్పెక్ట్ ఉంది, అందుకు కూడా అనిపిస్తోంది నాకు ఏంటి అంటే ఇన్సల్ట్, డబ్బు తక్కువ అని ఇన్సల్ట్, లేకపోతే ఈ మిగిలిన కారణాలకి ఇన్సల్ట్. డివోర్స్ 2005 జూన్. ఓకే, సో డివోర్స్ ఎక్కడి నుంచి చూస్తున్నాం మనం, 6th హౌస్, 2nd హౌస్, 8th హౌస్. 6th, 2nd, 8th, 2, 6, 8 ఇవి ఎక్కడి నుంచి అయితే ఉంటాయో అక్కడి నుంచి మీకు డివోర్స్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కేతువు 6వ ఇంటి వాడు నవాంశలో, చంద్రుడు 2వ ఇంటి వాడు. ఓకే, జూన్ 2005. ఓకే, మీరు చూస్తే అష్టమంలో గురువు తృతీయంలో ఉన్నాడు. 2005 జూన్, జూలై, ఆగస్టు కనిపిస్తుంది మనకి. కేతు అయితే 6వ ఇంటి వాడు అయ్యాడు, 2వ ఇంటి వాడితో కలిసి ఉన్నాడు, అక్కడి నుంచి కూడా కనిపిస్తోంది. ఓకే, మోరల్లెస్ ఈ ఈ టైం పీరియడ్ అంతా మంచి టైం పీరియడ్ కాదు. రాహు, గురు, శని ఇది మంచి టైం పీరియడ్ అయితే డెఫినెట్ గా కాదు, అంతవరకు అయితే చెప్పదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ గొడవలు ఎక్కువ అయ్యాయి. 2వ ఇంట్లో ఉన్నది చూడండి ఈ ప్లానెట్, కుజుడు, శుక్రుడు, ఇదంతా గొడవలే. నేచర్ ఆఫ్ స్పౌజ్, సెకండ్ మ్యారేజ్ క్వాలిటీ అంటే నేచర్ ఆఫ్ స్పౌజ్ నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే నేచర్ ఆఫ్ స్పౌజ్ మనం ఇంకా నేర్పించలేదు కాబట్టి. అనే చాలా ఇవి ఆ, చూడవలసి ఉంటుంది నేచర్ ఆఫ్ స్పౌజ్ చెప్పడానికి. సెకండ్ మ్యారేజ్ క్వాలిటీ అండ్ టైం, సెకండ్ హౌస్ కనెక్షన్స్ లో ఏమైనా వస్తే సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిగో సెకండ్ హౌస్ లో నీకు శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు నడుస్తోంది, అవకాశాలు ఉన్నాయి చేసుకోవడానికి. కానీ ఎప్పటిదాకా ఉన్నాయి, ఈ ఈ టైంలో 2026 జూన్ నుంచి 2028 ఆగస్ట్ వరకు ఉన్నాయి ఛాన్సెస్. ఎందుకంటే 2వ ఇంటి అధిపతి ఈ చంద్రుడు అవుతున్నాడు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, కేతువు చంద్రుడు కలిసి ఉంటారు నవాంశలు.
దీన్ని బట్టి టైం చేయొచ్చు. సింపుల్ టైమింగ్. ఇదే విషయాన్ని మీరు కాలచక్రంలో కూడా చూడొచ్చు. ఓకే, కాలచక్రాలు చూస్తున్నప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చూడండి, మే 97. ఓకే, క్యాన్సర్ లో లిబ్రా. ఫస్ట్ క్యాన్సర్ ని క్వాలిఫై చేయండి. ఇక్కడ క్యాన్సర్ చూస్తే క్యాన్సర్ ని చంద్రుడు చూస్తున్నాడు. శని చంద్రుడి యొక్క మూల త్రికోణంలో ఉన్నాడు. ఓకే, లగ్న సప్తమాధిపతులు కదా, కర్కాటకానికి చంద్రుడు శని అవుతున్నారు లగ్న సప్తమాధిపతులు. చంద్రుడు కర్కాటకాన్ని చూస్తున్నాడు. శని చంద్రుడి యొక్క మూల త్రికోణమైన వృషభంలో ఉన్నాడు. ఓకే, ఇది క్వాలిఫై అవుతుంది. ఎవరికైతే ఇది అర్థం కావట్లేదో మీరు వెళ్ళి నా ఆర్టికల్ మొత్తం వీడియోస్ ఉంటాయి దీని మీద, కొన్ని 20, 30, 40 వీడియోలు చేసాం దీని మీద. ఓకే, వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి, కనిపిస్తాయి వీడియోస్. ఇందులోకి వెళ్ళి చూస్తే మీకు నవాంశాలో టైమింగ్ మ్యారేజ్ ఉంటుంది, హ్యాపీ మ్యారేజ్ ఉంటుంది. టైమింగ్ మ్యారేజ్ వెళ్ళి చూస్తే టైమింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఇది ఫ్రీ వెబ్సైట్, దీనికి ఏం ఛార్జ్ ఏం లేదు, ఫ్రీగా వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో మే 97 చూద్దాం. నవాంశ చూద్దాం. నవాంశలో లిబ్రా వచ్చింది డైరెక్ట్, కనుక అక్కడ పెళ్లి అవుతుంది. ఓకే, లగ్న సప్తమాధిపతులు కూడా కలిసిపోయి ఉన్నారు. ఓకే, తర్వాత భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా పెళ్లిని తీసుకొచ్చి పెట్టేవి. సరే, గొడవలు తర్వాత డివోర్స్ అవన్నీ ఇక్కడ నుంచి చూడవచ్చు. ఎప్పుడు వచ్చింది డివోర్స్ అన్నాడు ఆయన? 2005. ఓకే, సో అదే క్యాన్సర్ లోనే డివోర్స్ వచ్చింది. ఓకే, డివోర్స్ కాంబినేషన్స్ ఇంకా నేను నేర్పించినట్లేదు కాలచక్రాలని. మరోసారి చూద్దాం. ఇక్కడ నుంచి సెకండ్ మ్యారేజ్ అలా టైం చేయడము అవి కూడా నేను ఎంఫసైజ్ చేసి చెప్పినట్టు గుర్తులేదు. అవి ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. సో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే వింశోత్తరి తీసుకొని వింశోత్తరిలో శుక్రుడిలో కేతు, ఇక్కడ అవుతుంది పెళ్లి. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికైనా క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగచ్చు. సార్ గ్రహయుద్ధం అన్నారు కదా సార్, అది రెండు ఒకటే డిగ్రీలో ఉన్నామన్నా సార్, లేదంటే క్వశ్చన్ కంప్లీట్ ఎలా చేయండి. చూడాలి సార్? లేదంటే అదే రెండు ఒకటే డిగ్రీలో ఉన్న వాళ్ళ గ్రహయుద్ధం జరిగిందా సార్, లేదంటే డిగ్రీ 1 డిగ్రీ తేడా ఉన్నా గ్రహయుద్ధం క్లియరెన్స్ ఎలా చూసుకోవాలి సార్? అది 22 ఉంది కదా సార్, అది మెర్క్యూరీ. అవునండి, ఈ డిగ్రీలోంచి ఈ డిగ్రీ తీసేయండి. 22, 24లోంచి 22, 13 తీసేయండి. ఒక డిగ్రీ కంటే తక్కువ వస్తుంది. అలా ఉన్నప్పుడు మీకు ఒకటే రాశిలో ఉన్న రెండు గ్రహాలు యుద్ధంలో ఉంటాయి. ఒకవేళ మీకు ఇది వాడడం వస్తే, ఓకే, జగన్నాథ వాడడం వస్తే ఇందులో డైరెక్ట్ గా ఇస్తారు. ఓకే సార్, జగన్మోహన్ లింక్ ఒకసారి ఇప్పుడు ఎదురుగా అది నేను చూసింది దొరకలేదు సార్ మొన్న, మీరు చూసిన తర్వాత. మీకు ల్యాప్టాప్ ఉందా? అది వాడడం వస్తుందా? లేదు సార్, ల్యాప్టాప్ సెల్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లోనే వస్తుంది, ఇందులో ఇంకా ఎక్కడ రాదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఈవిడ వచ్చారా? జి సావిత్రి ఏదో పేరు ఇచ్చారు. ఓకే, 8/2/1962. పేరు జనరల్ గా రాయొద్దు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నాం, ఇవన్నీ మళ్ళీ నేను బ్లాక్ చేయాలి. పేరు రాయండి. మీరేనా ఇచ్చారు ఇది? నేను కాదండి, ఇందాకటి హోరోస్కోప్ చూస్తున్నారు కదా, నేను ఇప్పుడే జాయిన్ అయ్యి క్వశ్చన్ అడుగుదామని. అడగండి. వీనస్ మార్స్ రెండు, మార్స్ వచ్చేసి రోహిణిలోనే, వీనస్ వచ్చేసి రోహిణిలోనే ఉన్నారు. 8వ ఇంట్లో అంటే రోహిణి నక్షత్రం జనరల్ గా హస్బెండ్ వైఫ్ బాగానే ఉంటారు కదా సార్? అవును, బాగానే ఉంటుంది. బాగోరని నేను చెప్పలేదు. అంటే అడుగుతున్నాను సార్. ఇప్పుడు డివోర్స్ కి కారణాలుగా ఇప్పుడు
రిలేటెడ్ గా అయితే నాకు కనిపించలే. నేను మీరు మొదటి చెప్పింది కూడా కొంచెం మిస్ అయ్యాను. ఆ, ఉమ్. అది అంటే ఇప్పుడు శుక్రుడు సెవెంత్ హౌస్ లార్డ్, లగ్న లార్డ్ ఉంటే ఇంకో రకమైన సెపరేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని అనిపించింది తప్ప 8వ ఇంటి అసోసియేషన్ వల్ల మీరు ఎంతసేపు అయింది జాయిన్ అయ్యి? ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అయింది సార్. నేను మొత్తం ఉండగా జాయిన్ చెప్పాను, అయింది. ఇదంతా మొత్తం చెప్పాను నేను. ఫస్ట్ లార్డ్ సెవెంత్ లార్డ్ కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు, డివోర్స్ రాదు, ఏమి రాదు. దీంట్లో ఒకే ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అంటే గ్రహయుద్ధంలో ఉంది, అందుకే ప్రాబ్లం వచ్చింది. లేకపోతే గ్రహిద్దాం. ఆహాహా, ఓకే సార్. ఓకే, లేకపోతే రాదు విషయం. అది కాక జరుగుతున్న దశలు కూడా దానికి అనుకూలంగా వచ్చాయి. ఓకే, నవాంశలో జరుగుతున్న దశలు కూడా దానికి అనుకూలంగా వచ్చాయి. పెళ్ళైన ద్వితీయ 7 నవం years సార్. ఉమ్, పెళ్ళైన 7 years కి సెపరేట్ అయ్యారు అంటే ఆ పార్టీకి మామూలుగా గ్రహయుద్ధం ఉన్న ఒకటే రీజన్ అయినప్పుడు ఇంకా వాళ్ళు అవాయిడ్ చేసే పరిస్థితులు ఉండవా సార్ వాటికి? అదే మొత్తం మీరు మిస్ అయ్యారు క్లాస్, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు, అది ప్రాబ్లం. ఓకే, ఓకే సార్, మొత్తం వినండి, పెడతాను యూట్యూబ్ లో. అలాగే సార్.